హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. దట్టు ఎయిర్ ఫ్రైయర్‌లో అనమాట. మాకన్నా ఎయిర్ ఫ్రైయర్‌లో ఎంత సెట్టింగ్‌కి క్రిస్పీగా అవుతాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఎయిర్ ఫ్రైయర్‌కి బాస్కెట్ వస్తుంది కదా! సో, ఈ ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్‌లో మనం కొంచెం సాల్ట్ అండ్ నెయ్యి మిక్స్ చేసుకొని ఫస్ట్ పెట్టుకోవాలి. సో, చలికాలం కదండీ! నేను ఇక్కడ యూజ్ చేసిన నెయ్యి కొంచెం గట్టిగా ఉందనమాట. సో, గట్టి పడిపోయింది. సో, దీంట్లో కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలనమాట. మనం వేసుకునే పూల్ మఖానానికి తగ్గట్టుగా, క్వాంటిటీకి తగ్గట్టుగా మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోలేదంటే ఇంకొంచెం సాల్ట్ ఎక్స్‌ట్రా వేసుకోవాలనమాట. అన్నిటిని మిక్స్ చేసేసుకుందాము. సో, దీని తర్వాత ఏం చేయాలంటే ఎయిర్ ఫ్రైయర్ సెట్టింగ్‌ని స్టార్ట్ చేద్దాము. నేనైతే 400 డిగ్రీస్ ఫారెన్‌హీట్ దగ్గర 2 మినిట్స్ పెట్టుకుంటూ అలా 6 మినిట్స్ అయితే పెట్టాననమాట. ఓకే. నాకు 6 మినిట్స్‌కి ఈవెన్‌గా ఫ్రై అయినాయి అనమాట. చాలా క్రిస్పీగా వచ్చాయి కూడా. సో, మీరు కూడా ట్రై చేయండి. సో, మనం ఎయిర్ ఫ్రైయర్‌లోనే ఎందుకు చేసుకోవాలి అని ఒక డౌట్ కూడా ఉంటుంది. సో, మనం కడాయిలో కూడా చేసుకోవచ్చు. బట్ అక్కడ నుంచొని చేసుకోవాలి మన స్టవ్ దగ్గర. ఎయిర్ ఫ్రైలో అయితే బాస్కెట్‌లో వేసేసి చక్కగా ఈవెన్‌గా ఫ్రై అయిపోతే సెట్టింగ్స్ చేసేస్తే ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఎయిర్ ఫ్రైలో ఇలా చేసేసుకోండి. తక్కువ క్వాంటిటీలో చేసుకొని 8 డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ స్నాక్స్ కోసం వెతుక్కోకుండా మనం ఈజీగా ఇలా పెట్టేయచ్చు అనమాట బాక్స్‌లో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.